యాచారం ఎస్బీఐ ముందు సోదరపల్లి డాక్టర్ గ్రూప్లతో పెద్ద ఎత్తున ధర్నా జరుగుతూ ఉంది. ధర్నా ఎందుకు జరుగుతుందంటే ఈ బ్యాంకులో ఉన్న మేనేజర్, బ్యాంకులో ఉన్న గతంలో మేనేజర్ ఎవరైతే ఉన్నారో లేడీ మేనేజర్, ఆ మేనేజర్తోని కొంతమంది వీపీకేలను కుమ్మక్కి చేసుకొని మొత్తం అవినీతి ఆక్రమణలకు పాల్పడుతున్న పరిస్థితి ఈ యాచారం బ్యాంకులో తరచుగా ఏర్పడుతూ ఉంది. గతంలో మలికిగూడ గ్రామంలో లక్షల రూపాయలు ఫ్రాడ్ చేశారు. ఆ లక్షల రూపాయల ఫ్రాడ్ చేసేప్పటికీ తేల్చలేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మళ్ళీ యథావిధిగా వాళ్ళు అదే స్థానంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. చౌదరిపల్లి గ్రామంలో సుమారుగా 50 గ్రూపులు ఉన్నాయి. 2 విపీకేలు ఉన్నారు. శరీర వ్యాధి గ్రూపులు రాస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ లోన్లు తీసుకొని లోన్లు పూర్తిగా కట్టినప్పటికీ మళ్ళీ తీసుకున్న లోన్ కన్నా డబల్గా ఈరోజు మీరు అప్పున్నట్టుగా చూపిస్తున్న పరిస్థితి ఉంది. రాజరాజేశ్వరి గ్రూపులో ఒక 10 మంది ఉంటున్నారు. ఆ 10 మంది 15 లక్షల డబ్బులు తీసుకున్నారు. సుమారుగా 12,40,000 వాళ్ళు అప్పు చెల్లించారు. ఇప్పుడు మళ్ళీ డ్యూ ఎంతో చూపిస్తున్నా 14,50,000 రూపాయలు మళ్ళీ డ్యూ చూపిస్తున్న పరిస్థితి. అన్ని గ్రూపులలో ఇదే పరిస్థితి ఉంది. దీనికి కారణం మొత్తం ఇంత అవినీతి అక్రమాలు జరగడానికి కారణం మొత్తం ఈ బ్యాంకులో ఉన్న గతంలో మేనేజరు. కాబట్టి మేనేజర్ మీద చర్యలు తీసుకోవాలి. ఈ డబ్బులన్నీ కూడా రికార్డు చేయాలి. ఎవరైతే బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.